ఇప్పుడే జస్ట్ చూసిన మాతృ చాలా బాగుంది. శ్రీరామ్ గారు చాలా మంచి యాక్టింగ్ చేశారు. అలాగే డైరెక్టర్ గారు చాలా మంచిగా కాన్సెప్ట్తో చేశారు. చాలా కొత్తగా ఉంది, స్టోరీ చాలా కొత్తగా ఉంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంది, డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఉంది, ఆల్మోస్ట్ అన్ని బాగుంది. ఎక్కడ మనకైతే బోర్ అనిపించదు. మూవీ అయితే చాలా కొత్తగా అనిపించింది, డిఫరెంట్గా ఉంది. అసలు స్టోరీ అనేది ఒక తల్లి మీద ఒక కొడుకుకి ఎంత ప్రేమ ఉంటుంది అనేది ఒక డిఫరెంట్గా చూపించారు అనమాట. అంటే గుడ్డోడైనా కూడా తల్లి తన బిడ్డని ఎంతగా ప్రేమ చేస్తుందో అది ఒక మంచి కాన్సెప్ట్ చేశారు ఆయన. చాలా డిఫరెంట్. అంటే చాలా మూవీలు చూస్తున్నాం మనము, ఆ మూవీ అన్నిటి కాకుండా ఈ ఒక చాలా కొత్తదనంగా చాలా బాగుంది. నాకైతే ఓవరాల్ గా సినిమా చాలా బాగా నచ్చింది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ డైరెక్షన్ కానీ అన్ని చాలా చాలా బాగుంది. అందరు మంచి యాక్టింగ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మన పృథ్వీరాజ్ గారు చాలా కొత్తగా యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఆయన కూడా కొత్తగా ఉంది, చాలా బాగుంది. సో సూపర్. శ్రీరామ్ అయితే ఈ పిక్చర్ లో చాలా బాగా చేశారు. అన్ని సీన్స్ బాగున్నాయండి, సీన్స్ అయితే చాలా బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. డైరెక్టర్ గారిది అయితే చాలా బాగా కనిపిస్తోంది ఇందులో. శ్రీరామ్ది కానీ హీరోయిన్ కూడా చాలా, ఆ అమ్మాయి కొత్తగా వచ్చినా కూడా బాగా చేస్తుంది. హీరోయిన్ కూడా చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ గా లవ్ గా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది. ఎందుకంటే శ్రీరామ్ గారి పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది. డైరెక్షన్ కూడా సెకండ్ హాఫ్ అదిరిందండి, చాలా బాగా వచ్చింది సినిమా. ఇటువంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలి, ఎందుకంటే మదర్ సెంటిమెంట్ అనేది సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయింది. ఆమని గారు అద్భుతంగా చేశారు. అందులో పృథ్వీ గారి కామెడీ కానీ ఆలీ గారి కామెడీ కానీ అదే సినిమా మొత్తానికి మాత్రం సూపర్. డైరెక్షన్ సూపర్ అండి. అమ్మాయి కళ్ళు తిప్పుతుంది, కిరాకుంటే ఇట్లా తిప్పుతుంది. నువ్వు వరంగల్ నుంచి అలా వచ్చిన సినిమా బాగున్నది, డైరెక్షన్ ఇంకా సూపర్ ఉన్నది. కొన్ని కామెడీ సీన్స్ అయితే బాగున్నాయి. అది మన పృథ్వీరాజ్ గాని ఆలీ గాని వచ్చినప్పుడు అయితే కిరాక్ ఉన్నది. సినిమాని అయితే సూపర్ ఉన్నది, ఎక్సలెంట్. తల్లిని ప్రేమిస్తే ఓ కొడుకు ఎలా ఉంటుందన్న మనసులో తల్లి ప్రేమ అనే దాన్ని బాగా చూపించారు. సో ఒకటి తల్లి ప్రేమ, నిజమైన తల్లి ప్రేమ అంటే ఏంటో చూపించారు. తల్లిని దేవతగా భావించే కొడుకు కథ ఇది. సో క్యూట్ లవ్ స్టోరీని యాడ్ చేసి సినిమా బాగా తీస్తారు. సెకండ్ హాఫ్ లో బాగుంది సినిమా, సూపర్ ఉంది. మదర్ సెంటిమెంట్ మాత్రం చాలా బాగుందండి. పిక్చర్ మొత్తం మదర్ మీదనే తీశారు. కొంచెం ఇంకేదన్నా కామెడీ జోడించే పని కొంచెం పిక్చర్లో. ఆ మదర్ పోయి కూడా 2017లో పోయింది, తర్వాత ఈరోజు బాగా బాధ వేసింది. పిక్చరైజేషన్ బాగుంది. సినిమా జాన్ డైరెక్షన్లో మాతృ అనే సినిమా వచ్చింది. సాంగ్స్ బాగున్నాయి. మదర్ సెంటిమెంట్ అనేది బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, సినిమాగ్రఫీ కూడా బాగుంది. మదర్ చేసే ప్రతి ఒక్కరు మదర్ సెంటిమెంట్ గురించి బాగా చేశారు సినిమా. సెకండ్ హాఫ్ బాగుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ సినిమా, ప్రతి ఒక్కరు చూడవలసిన మూవీ. ఈ సినిమా చాలా బాగుంది, చాలా నచ్చింది. మదర్ సెంటిమెంట్ చాలా సూపర్గా ఉంది. నాకు సెకండ్ హాఫ్లో అయితే చాలా బాగా నచ్చింది. మంచి ఎమోషనల్గా ఉంది, హ్యాపీగా ఉంది. మంచి మూవీ, జనాలందరూ చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బాగుందండి, తల్లి ఎమోషన్ బాగా చేస్తారు, బాగా కవర్ చేస్తారు. సాంగ్ ఫస్ట్ సాంగ్ బాగా అట్రాక్షన్ అనిపించింది, మిగతా ఓకే బాగున్నాయి. తల్లి ఎమోషన్ చాలా బాగా. ఆర్ఆర్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, టేకింగ్ బాగుంది, శ్రీరామ్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఫైనల్గా తల్లి త్యాగం, మన ఈ ప్రపంచంలో మన కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయని ఒకే ఒక్క వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అమ్మే. అమ్మ త్యాగం గురించి తెలియాలంటే మాతృ సినిమా ఖచ్చితంగా చూడాలి. థ్యాంక్ యూ, చాలా బాగుందండి సినిమా అయితే. మాతృ డైరెక్టర్ అంటే నేను జాన్ జక్కి, మా ఫ్రెండ్స్ అంతా షో చూశారు, నేను కూడా మా ఫ్రెండ్స్తో పాటు షో చూశాను. వాళ్ళు చూసిన తర్వాత సినిమా ఇంత బాగుందని పాజిటివ్ టాక్ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అట్లాగే మీరు అందరు వెళ్ళి మాతృ సినిమా చూసి ఇంకా సక్సెస్ఫుల్గా నాకు బ్లెస్సింగ్ ఇవ్వాలని మీ అందరికీ ధన్యవాదాలు. మీ మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుకుంటున్నాను. ప్లీజ్ గో అండ్ వాచ్ అండ్ bless our team and Matru movie.